శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపదార్జనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజబాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ భక్తులకు దత్తాత్రేయ భక్తులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సృష్టిలో ఉండే సమస్త జీవరాశులు సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి విలిసలాలని ఆ శ్రీపాదుని కోరుతూ ఈరోజు
ఈ ఎపిసోడ్ చేయటం జరుగుతోంది. దయచేసి అందరినీ మరీ కోరుతున్నా, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కనీసం శ్రీపాద శ్రీవల్లభ అనేనా సరే నమః అని పెట్టండి. కామెంట్ చేసేటప్పుడు కనీసం ఒక నామాన్నైనా కనుక మనం అంటే అది పుణ్యమే కదా. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్ని ప్రూఫ్ తోటి సహా చెబుతుంటే దీనికి సబ్స్క్రైబర్స్ లేరు, ఎవరు ఉండట్లా. ఏమీ లేని వాళ్ళకేమో మొత్తం వాళ్ళని నేను ఎత్తి మీద ఎక్కించేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఇది 10 మందికి తెలుస్తుందనే ఉద్దేశంతో తప్ప ఇది వ్యాపార పరంగా నేను చేసేది కాదు. ఈ వీడియోలన్నీ వ్యాపారం, ఇది దీని మీద డబ్బులు సంపాదించేద్దామనే ఆలోచనతో చేసేది కాదు ఇది. అందుకని 10 మందికి 10 విషయాలు తెలియాలి, ఇది ఇందులో వాస్తవాలు తెలియాలి. ప్రతి వాళ్ళు ఏంటంటే విమర్శనాపరంగా దాన్ని బిజినెస్ పరంగా చేసేస్తున్నారు. అందుకని దయచేసి మా మనోవేదనని అర్థం చేసుకోండి. అది ఈ రోజున అసలు శ్రీపాద వల్లభ దివ్య చరితామృతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఉడిపి క్షేత్రంలో స్టార్ట్ అయింది. ఉడిపి క్షేత్రంలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు నెమలి పింఛంతో ఉంటాడు. నెమలి అంటే ఏంటి? కామాన్ని నశిస్తుంది. నెమలి యొక్క గాలి తగిలితే కామం అనేది, కోరిక అనేది ఉండదు. అలాగా శ్రీకృష్ణ దర్శనం జరుగుతుంది. శ్రీకృష్ణ దర్శనం అయిన తర్వాత అమ్మవారు అంతా అందరినీ కలుస్తారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తాడు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తాడు అంటే హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, తర్వాత బంగాళాఖాతం, ఈ 3 కలుసున్న స్థలం అన్నమాట. సంగమం అంటారు. త్రివేణి సంగమం. కన్యాకుమారి పెడతాడు. ఆ కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం జరుగుతుంది. అంటే స్నానానికి ఎందుకని అది చేశారు అంటే, మనిషి, ప్రతి హిందువు కూడా భూతత్వాన్ని కొలవాలి. విగ్రహ రూపంలో ఉంటాడు. సమస్త భూమిని ఒక విగ్రహంగా తయారు చేసి ఆ విగ్రహాన్ని ఏం చేస్తాడంటే కింద నుంచి వచ్చే, భూమిలోంచి వచ్చే ఈ అక్షతల్ని, అంటే ధాన్యం అక్కడి నుంచి వస్తుంది కదా, దానికి పసుపు రాసి ఆ పసుపు కూడా అక్కడి నుంచి, భూమిలోంచి వస్తుంది. పుష్పాలు అక్కడి నుంచే వస్తాయి. అందుకని భూతత్వాన్ని భూతత్వంతో కొలవటానికి గాను ఈ దర్శనాలు జరుగుతాయి. అంటే విగ్రహారాధన అనేది ప్రతి హిందువుకి ఉంది. తర్వాత అభిషేకం చేస్తారు. అభిషేకం అంటే ఏంటి? భూతత్వాన్ని ఈ దీంట్లో నుంచి వచ్చే పళ్ళని, రసాలని అన్నిటినీ కలిపి అభిషేకం చేస్తాడు. అంటే ఆ అభిషేకం కూడా జలంలో మునగాలి కాబట్టి జలంతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక సాధువు మొత్తం అక్కడ మరుత్మలై అని ఉంటుంది కదా కొండ. ఆ కొండ హనుమంతుడు లక్ష్మణస్వామిని బతికించడానికి వెళ్ళినప్పుడు ఒక కొండ కింద జారి పడుతుంది. కొండల్లో ఉండే ఔషధ గుణాలు ఉంటాయి అక్కడ మొక్కల్లో, వాటి గాలి పీలిస్తే కనుక ఆరోగ్యవంతంగా తయారవుతాడు. అలా ఆ మరుతుమలై కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సాధు సన్యాసి బయటకు వస్తాడు. ఎప్పుడైనా సరే 10,000 సంవత్సరాలు నుంచి తపస్సు చేసుకునే వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారు. మనిషి ఆయుర ప్రమాణం 120 సంవత్సరాల 5 రోజులే అయినా సశరీరంతో కనీసం శ్వాస కూడా పీల్చుకోకుండా 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు హిమాలయాల్లోకి వెళితే అక్కడ అసలు చలనం లేకుండా ఉంటారు. అలా చలనం లేకుండా ఎన్నో వేల సంవత్సరాలు గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి శరీరాన్ని, ఆ శరీరంతో తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు.
అలా కొండల్లో అదృశ్య రూపంలో మహాపురుషులు ఉంటారు, సిద్ధులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు వాళ్ళ యొక్క దర్శనమే మహాభాగ్యం. స్పర్శనం, అలాగే సంభాషణం, వాళ్ళతోటి మాట్లాడటం. అటువంటి వాళ్ళు మనకి తారసపడరు. ఎందుకంటే మనకి కంటికి కనిపించరు. ఈ చర్మచక్షువులకి అటువంటి మహాపురుషులు ఎవళ్ళు కూడా మన కంటికి కనిపించరు. కానీ ఎంతో తపోబలం ఉంటే కానీ కనిపించరు. అందుకని జ్ఞానుల యొక్క వాళ్ళు జ్ఞానం ఎలా ఉంటుంది వాళ్ళల్లో అంటే నువ్వుల్లో తేనె ఉండేటట్టు ఉంటుంది. తేనె అది నువ్వుల్లో నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల్లో అంటే తిలై తైలం అంటాడు. కాస్తాగ్నం, కాష్టము అంటే ఏంటి? ఈ చెక్కలో నిప్పు ఉంటుంది. ఆ రెండు కలిస్తేనే కదా ఆరని అంటాం మనం. అంటే యజ్ఞాన్ని చేసేటప్పుడు రెండు కొమ్మలు రాస్తే వచ్చే అగ్ని. అంటే ఆ కొమ్మల్లో ఆ చెక్కలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఉన్నట్టుగా ఇక్షౌ అంటే ఏంటి? ఇక్షౌ గుడం అంటారు. అంటే చెరుగుగడలో బెల్లం ఉన్నట్టుగా సామాన్యుల యొక్క శరీరాల్లో ఆత్మ ఉన్నట్టుగా జ్ఞానుల దేహాల్లో జ్ఞానం ఉంటుంది. అటువంటి జ్ఞాని మనకు కనిపించడం అంటే చాలా సంస్కారం ఉండాలి. ఎన్నో వేల జన్మల పుణ్య బలం ఉంటే కానీ మనకి కనిపించరు అటువంటి వాళ్ళు ఆ మరుత్మలై కొండలో కనపడతారు. ఒక సన్యాసి కనపడతాడు. కనిపించి ఏం చేస్తాడు? అక్కడ ఒక వ్యాఘ్ర రూపంలో ఉంటుంది పులి. ఆ పులిని చూడగానే భయం వేస్తుంది. శ్రీపాదరాజం శరణం ప్రపంచే అనే మంత్రాన్ని ఉచ్చరించటం వల్ల దాని యొక్క అణువులు నశించి అందులోంచి మహా తేజం బయటకు వస్తుంది. అలా తేజం బయటకు వచ్చింది అంటే ఏంటంటే అక్కడ నామాన్ని ఉచ్చరించారు. నామం ఉచ్చరించడం అంటే ఏంటి? గాలిని, అంటే ఇందాక అగ్నిని తర్వాత భూమిని కొలవటం అయింది. ఇక్కడ తన తపోశక్తితోటి అగ్నిని వేలుస్తాడు ఆ మహాపురుషుడు, వృద్ధపురుషుడు. అందులో ఏం చేస్తాడు? ఈ పువ్వులు పళ్ళు అన్నిటినీ కలిపి ఒక్కొక్కటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అందులో వేస్తాడు. అది ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఆ యజ్ఞాన్ని చూడటం ప్రతి మనిషికి సాధ్యపడదు. అక్కడ అగ్నిని రగిల్చాడంటే ఏంటంటే అసలు అగ్ని ఏంటి? లౌకిక అగ్ని, పైన సూర్యుల్లో ఉండే అగ్ని. ఆ అగ్ని లేకపోతే సమస్త లోకాలు కూడా ఎందుకు పనికిరావు. అందుకని సూర్యుల్లో ఒక అగ్ని ఉంటుంది. అలాగే అంతర్యామి లోపల మనలో టెంపరేచర్ ఉంటుంది కదా, ఈ అగ్ని అక్కడ అగ్నిని రగిల్చాడు. అగ్నిలో హోమం చేశాడు. హోమం చేయటం అంటే ఏంటి? అగ్నిని పూజించటం. జలాన్ని పూజించాడు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే అనే మంత్రాన్ని ఆ మరుత్మలై కొండలో నలుదిశలా అది వినపడుతోంది అంటే ఏంటంటే గాలిని కూడా పూజించడం జరుగుతోంది. అలాగే నిప్పుని పూజించడం జరుగుతోంది. పంచభూతాత్మకమైనటువంటి అక్కడ పూజలన్నీ కూడా ప్రతి హిందువు చేస్తాడు. ఇక్కడ కూడా ఈయన వృద్ధ సన్యాసి చేశాడు ఇక్కడ. అలాగే శంకరభట్టు చేశాడు. అలా చేయగా అప్పుడు అందులోంచి అప్పుడు చూస్తాడు ఆ వృద్ధ సన్యాసి, నువ్వు ఎన్నో జన్మల సంస్కారంతో వచ్చావు ఇక్కడికి ఎవళ్ళు రారు. ఈ యజ్ఞాన్ని చూడటం అంటే అలభ్య యోగము. లభించనిది అలభ్యం, లభించేది లభ్యము, లభించనిది అలభ్య యోగం అంటారు. అలభ్యము అంటే ఏంటి? మనకి ఇంపాసిబుల్, అది మనం వీ కాంట్ గెట్ ఇట్, మనం దాన్ని పొందలేము. అందుకని పొందలేనిది పొందేటట్టుగా చేసేది అది అలభ్య యోగం. ఎవళ్ళకో కానీ లభించదయ్యా ఈ యజ్ఞాలు యాగాలు చేయటం. ఇక్కడ మహాపురుషులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అంతా ఉన్నారు అని చెప్పి నువ్వు
కురుపురం వెడుతున్నావు శ్రీపాదుని దర్శించడానికి. కలియుగంలో శ్రీపాదుల వారు దత్త అవతారమైన ఈ శ్రీపాదుల దర్శనానికి నువ్వు వెడుతున్నావు కాబట్టి నీ జన్మ ధన్యమైంది. అటువంటి వాళ్ళు మన ఆత్మ పునీతం పవిత్రమైతే తప్ప, ఇంద్రియాలన్నీ పవిత్రమైతే తప్ప, మనసు ప్రశాంతత కూడితే తప్ప అటువంటి అవతారాన్ని మనం కన్నులతోటి దర్శించలేం. అలా దర్శించేవాడు అదృష్టవంతుడు. మనం ఎంతవరకు ఎన్నిసార్లు చేసాం అనే దాంట్లోనే ఉంటాం తప్ప దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. మనం చదివిన ప్రతిదీ కూడా డైజెస్ట్ చేసుకోవాలి. అందుకని డైజెషన్ లేదు. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. చదివితే అటు ఇంగ్లీషు రావట్లే, ఇటు తెలుగు రావట్లా. తెలుగు మాట్లాడితే వాడికి శిక్ష ఇక్కడ. పోనీ అలా అని ఇంగ్లీష్ వస్తుందా అంటే ఇంగ్లీష్ రావట్లా. మాకు అరుగు మీద కూర్చోబెట్టి చెప్పారు ఒక ఆయన, గ్రామర్ చెబితే 12 టెన్సులు ఉంటాయిరా, ఈ 12 టెన్సులు నెగిటివ్, పాజిటివ్, ఇంట్రాగేటివ్, ప్రశ్నావాక్యం. యు ఆర్ గోయింగ్, ఆర్ యూ గోయింగ్, యు ఆర్ నాట్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, అలా క్వశ్చన్ వైజ్ తయారు చేయటం, దానికి ఆన్సర్లు, సింపుల్ ఆన్సర్లు ఇవ్వటం, ఇవన్నీ చేశారు. అలాగా అర్ధరాత్రి వేళ ఏ సినిమాకి వెళ్ళి వస్తుంటే అక్కడ అరుగు మీద కూర్చుని ఆయనకి నిద్రట్టక కేకేసి మరి అడిగేవాడు. 12 టెన్సుల్లో 12వ టెన్స్ చూసి ఆ 2వ టెన్స్ సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో పాజిటివ్ చెప్పమనేవాడు, యాక్టివ్ వాయిస్ చెప్పమనేవాడు. అలాగా నూరేశారనమాట. నూరబట్టి అది డైజెస్ట్ అయింది లోపల. అర్ధరాత్రి వాళ్ళు 1 గంటకు లేచినా సరే చెప్పాల్సిందే. అలా మనం ఏది చదివామో దాన్ని మనం మనఃపూర్వకంగా మనం చేసుకోవాలి. అర్థమైందండి? అందుకని మనం చేసేది ఏదైనా సరే, చదివేది కానీ దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. కరుణశ్రీ అని రాశాడు. కరుణశ్రీ అని జంజాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపం రాశారు. పుష్ప విలాపం రాస్తే అందులో ఆడవాళ్ళని మనం పువ్వుని కోసేస్తాం కదా, కోస్తే అది చెబుతుంది, ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి, పువ్వు మీద పువ్వు పెట్టి కස්සని ఆ పువ్వుని మధ్యలోంచి సూది గుచ్చుతారు. అలా గుచ్చడం వల్ల నేను ఎంత బాధపడతానో మీకు తెలుసా అని అంటుంది. అందుకని ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి ముడుచుకొందురు ముచ్చటల ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని వేడి వేడి నెలల్లో వేసేస్తారు. పూలన్నీ తీసుకెళ్ళి దాన్ని పిండి 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 అందులోని సెంటు తయారు చేసి పెండగా వచ్చినవన్నీ కింద పడేస్తారు. కింద పడేసి దాన్ని బయటికి గింటేస్తారు. మేమేం చేసాం మీకు ద్రోహం? అందుకని గాలిని గౌరవించు సుగంధము పూసి మమాశ్రయించు బృందాలకు విందు చేసేదము. మమ్మల్ని ఆనందంగా మేము తల్లి ఒళ్ళు అలా అలా ఆడుకుంటుంటే మీ అందాన్ని, మీ కన్నులకు ఆనందాన్ని కలిగిస్తామే, అలా కలిగించేటటువంటి మమ్మల్ని కోసేస్తున్నారు. కోసేసి మా దగ్గర నుంచి ఈ సెంటు రూపంలో అన్నీ తీసుకుని చీపురు తోట మావల పాడబోతురు కదా. బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. సహజంగా ఉండే ప్రేమ మానవత్వం ధరించి మనిషిగా పుట్టి ఆ మానవత్వాన్ని చంపేసుకుని ఒక రాక్షసులా తయారవుతున్నావే. బుద్ధుడు అహింసా మార్గానికి చిహ్నం. అటువంటి బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి. అందమును హత్య చేసేది హంతకుండా మైలపడిపోయేను ఈ నీ మనుజ జన్మ అని ఉంటుంది. అంటే చదివేటప్పుడే మనకి కరుణారసం పొంగాలి. అలాగే ఏది చదివినా సరే మనం దాంట్లో లీనమయ్యి ఒక చరిత్రను చదువుతున్నామంటే శ్రీపాదుడు మన ఎదురుకుండా కంటికి కనిపించాలి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నామంటే దాని మీద మనస్సు లగ్నం చెయ్యాలి. అలా చేస్తే కానీ రాదు ఇది.
అందుకని ఇప్పుడున్న ఆర్టిఫిషియల్గా ఉందంతా కూడా, నిజమైన పూలు లేవు, అన్నీ ఆర్టిఫిషియల్లే. అందుకని వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగు మీడియంలో చదివినా ఏ మీడియం అయినా సరే అందులో ఉండే సారాంశాన్ని మనం మననం చేసుకోవాలి. పనిష్మెంట్ కాదు, పిల్లలకి చెప్పేది ఇలాంటివన్నీ చెప్పాలి. సాహిత్యం చదవాలి, సాహిత్యాభిలాషులు అయి ఉండాలి. అలాగే కొన్ని రాగాలు ఉంటాయి, రాగాలు వింటే రోగాలు పోతాయి. మలయమారుతం అని ఉంది, మలయమారుత రాగం అని ఒక రాగం ఉంది. అది కొండల మధ్యలోంచి వచ్చే గాలి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఉయ్యాల జంపాలలో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అని రాశాడు ఆయన. ఆ పాట వింటే మలయమారుతమే, భాగేశ్వరి రాగం. అలా రాగాలు వింటే రోగాలు పోతాయి. సంగీతాభిలాష ఉండాలి, సాహిత్యాభిలాష ఉండాలి. అలాగే చదివే దాని మీద మన మనసు లగ్నం చేసి అందులో ఉండే విషయాలన్నింటినీ మనం ఆకలింపు చేసుకోవాలి. ఇలాంటి బుద్ధి అంతా మనకి దేవుడు కల్పిస్తాడండి. మన మనస్సు పవిత్రంగా కనుక్కుంటే మనల్ని బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు, మనల్ని చెడిపోకుండా కాపాడుతానన్నాడు. అందులో 12 మహావాక్యాల్లో ఉంటుంది, శ్రీపాదుడి 12 మహావాక్యాల్లో. నిన్ను కర్మభ్రష్టుని కాకుండా చూసే బాధ్యత నాదయ్యా అన్నాడు. అందుకని ఏ జీవికి అపకారం చేయకుండా మనస్సు పవిత్రంగా కనుక ఉంచుకుంటే, నీలో జ్ఞానాభిలాషని పెంచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఇది వాస్తవం ఇది అవాస్తవం అనే జ్ఞానాన్ని కలిగింపజేసి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తానన్నాడు. అంతకంటే గ్యారంటీ ఏం కావాలి మనకి? మనం అక్కడక్కడ వెతుకుతూ ఉంటాం అంతే. మనం చదవలసిన దాన్ని చదవం, నమ్మవలసిన వాళ్ళని నమ్మం. అందుకని ఎప్పుడు కూడా ఆవు ఒకటే ఒక్క పిల్లని పెడుతుంది, పాము బోళ్ళని పెడుతుంది గుడ్లు, ఆ పాము తినేస్తుంది కూడా, పంది కూడా అంతే. అందుకని ధర్మంగా ఉండేది ఒక ఆవు మాత్రమే. అది ఏ జీవికి అపకారం చేయదు. అది వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. అది మాంసాన్ని తిందది. అలాగా ఒక్క బిడ్డ పుట్టినా సరే చంద్రుడిలా ఉండాలి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో ఉంటాయి, ఎన్ని నక్షత్రాలున్నా చందమామకే పేరు కానీ నక్షత్రాలకు పేరు ఉండదు. ఆ చందమామ కనుక ప్రకాశించిందా పౌర్ణమి రోజున మొత్తం ఇవన్నీ ఉంటాయి. అందుకని మన వంశాన్ని ఉద్ధరించేవాడు ఒక్కడైనా సరే చంద్రుడిలా ఉండాలి. మన వంశాన్ని తగలెట్టేవాడు ఒక్కడున్నా సరే, ఒక్క నిప్పు నెరసి ఉంటుంది అడవిలో, మొత్తం అడవి అంతా తగలెట్టేస్తుంది. అలా ఎన్ని వంశాలు ఉన్నా సరే ఒక్కడు కనుక తయారయ్యాడు అంటే మన కొంపలో మొత్తం అంతా సర్వనాశనం చేసేస్తాడు. అందుకని విషంలా ఉండాలా, చంద్రుడిలా ఉండాలా, అది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. కొంతమందికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్క లక్షణం కనుక్కుంటే కీర్తింపబడతాడు. ఇప్పుడు ఆ మొగలి పువ్వు ఉంది, మొగలి పువ్వు జననం ఎక్కడ ఉంటుంది? మురికిలో ఉంటుంది. ఇదివరకు ఇప్పుడు మురికి ఎక్కడా లేదు. ఆ మురికిలో ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా వచ్చి మళ్ళీ వంకర ఉంటుంది. దాని జన్మే అలా ఉంటుంది. అలాగే 3 రేఖలు ఉంటాయి, 3 రేఖల్లోనూ మధ్యలో ముళ్ళు ఉంటాయి, ఈ చివర ఆ చివర ముళ్ళు ఉంటాయి. జననం చూస్తే వంకరగా ఉంటుంది, తినడానికి ఫలాలనివ్వదు, కాయలేమి ఉండవు దానికి. కానీ దానికి సువాసన అనే మంచి గుణం ఉంది. అందుకని ఒక్క గుణం చేత రాణింపబడతాడు ఏ వ్యక్తి అయినా సరే. అలాగా శ్రీపాదుడి యొక్క దర్శన స్పర్శన భాగ్యంతో నువ్వు ధన్యుడు అవుతావు. అందుకని నువ్వేం చేస్తావంటే ఈ యజ్ఞాన్ని చూడటం అలభ్య యోగము. మహాపురుషుల సందర్శనం జరిగింది అంటే నువ్వు చాలా పవిత్రుడురా అని చెప్పి ఆ మహాయోగి చూతాడు. ఎవరితోటి? శంకర భట్టుతోటి, మొట్టమొదటి అధ్యాయంలో. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కనీసం శ్రీపాదరాజం శరణం ప్రపంచే అనేనా పెట్టండి. ఇవన్నీ ఉంటేనే ఛానల్ అభివృద్ధి చెందుతుంది. లేదనుకోండి నాకు ఏవో ఉపన్యాసాలు అన్నీ ఉంటాయి, వెళ్ళిపోతాను నేను.
అది కాదు కదా, 10 మందికి తెలియాలి. ఈ ఛానల్ ద్వారా విషయాలన్నీ తెలియాలి. అందులో మల్లాది గోవింద దీక్షితులు గారి పేరు చెప్పి ఈ గ్రంథం వెలువడింది కాబట్టి ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కడు తీసుకోండి. ఈ పక్కనే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ కొడితే నేనే పలుకుతాను. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజం శరణం.